విశాఖ ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో భూక్రమణల వల్ల నష్టపోయిన బాధితుడు ఆళ్ల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఎస్ రాయవరం గ్రామ పరిధిలో 156 సర్వే నంబర్లోని భూమి తమకు చెందిందని, అయితే కొందరు వ్యక్తులు అధికారుల అండదండలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. తమ వారసత్వ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను కోరారు. తప్పుడు రిజిస్ట్రేషన్ కు పాల్పడి పాస్బుక్స్ మంజూరు చేయించిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు ఆళ్ల శివప్రసాదరావు. మాది సోలంపాలెం గ్రామం, ఎలమంచిల మండలం. మా అమ్మమ్మ గారిది ఎస్రాయవరం మండలం, ఎస్రాయవరం గ్రామం. మా తాతగారికి మా అమ్మగారు ఆళ్ల సూర్యకాంతం, అలాగే మా మావయ్య ఆడారి దివానం అంటే నోకరాజు అలియాస్ నోకరాజు. వీళ్ళిద్దరూ సంతానం అన్నమాట మా అమ్మమ్మ గారికి. వీళ్ళిద్దరికి సంబంధించి మా అమ్మగారికి ఏంటంటే ఆస్తిలో ఎటువంటి భూమి ఇవ్వలేదు. అటు ఆ సందర్భంలో ఇవ్వలేనప్పుడు మా అమ్మగారు ఏంటంటే వాటా కోసం కోర్టులో బాధ్యత వేయడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎలమంచిలోనేమో కోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల కేసు కంటిన్యూ అయిన తర్వాత అవతల మా మావయ్యే రాజీకి రావడం జరిగింది. కొంత భూమి మేము ఇస్తాం, మీరు కేసు ఉపసంహరించుకోండి అంటే ఆ సందర్భంలో మేము కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏ ఆస్తులు అయితే ఇస్తా ఉన్నారో అదే ఆస్తుల్ని కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. ఎస్రాయవరం మండలంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎకరా 26 సెంట్లు, సర్వే నెంబరు 156లో ఎకరా 26 సెంట్లు కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. అది మా అధీనంలో ఉంది ప్రస్తుతం కూడా. తర్వాత ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ 2019లో మేమేంటంటే పబ్లిక్గా పేపర్లో ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి మాకు చెందుతుంది, వారసులు మేమని చెప్పి. అదే సందర్భంలో మేమేమో పాస్బుక్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. పాస్బుక్ కోసం అప్లై చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మాకేంటంటే భూమి ఎంక్వైరీ చేసిన తర్వాత భూమి మీ ఆధీనంలోనుంది కాబట్టి మీరు అప్లయన్స్ సర్వే అప్లై చేసుకుంటే మీకు భూమి మీ పేరుని మ్యూటివేషన్ చేయడం జరుగుతుంది, మీ పేరుని పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ చెప్పిన నెల రోజుల్లోనే వేరొక వ్యక్తికి, సంబంధం లేని వ్యక్తికి లక్కోజు ఆదిమూర్తి అనే పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది భూమిని. ఈ ఎస్రాయవరం మాజీ సర్పంచ్ లక్కోజు ఆదిమూర్తి. ఈయన ఏంటంటే బొలిశెట్టి గోవిందరావుకి బినామీ. ఈ జిల్లా అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి ఈయన బొలిశెట్టి గోవిందరావు. ఈ బొలిశెట్టి గోవిందరావుకి బినామీ లక్కోజు ఆదిమూర్తి. ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. చేసిన నెల రోజుల్లోనే వాళ్ళకి ఆన్లైన్ చేయడం, పాస్బుక్ ఇప్పించడం జరిగింది. దీనికోసం మేము స్పందనలో ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రూరల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అప్పుడున్న ఎస్ఐ ధనుంజయ్ కూడా అన్యాయం చేయడం జరిగింది. తప్పుడు రిపోర్ట్ రాసి ఎస్పీ గారికి పంపడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ అక్రమాలన్నీ కూడా రెవెన్యూ అధికారులతో ఈ బొలిశెట్టి గోవిందరావు చేసిన అప్పుడు ఏంటంటే వేణుగోపాల్ ఇలాంటి అక్రమాలు చాలా చేయడం జరిగింది.